ప్రభు మనందరితో మాట్లాడుదురు గాక. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు అంటే చాలా శ్రద్ధగా విందాం. ఈ యొక్క మూడవ పునరుద్ధరణ పారాధనలో వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు, స్తోత్రాలు. మీ అందరికి వందనాలండి. ఈరోజు మనం మాట్లాడబోయే ప్రసంగం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు అంటే ఏడుస్తున్నాడంటే. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏడుస్తున్నాడు. యేసయ్య ఏడుస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక పట్టణానికి వెళ్ళారు. ఒక పట్టణానికి సమీపించినప్పుడు ఆ పట్టణాన్ని చూచి ఏడ్చాడంటండి యేసయ్య. ఆ పట్టణాన్ని చూచి ఏడ్చాడట. చూడండి ఒకసారి లూకా శుభవార్త 19వ అధ్యాయము. లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వాక్యం. పేజ్ నెంబర్ 72. లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి. హల్లెలూయా. మళ్ళా చదువు ఒకసారి. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి. అబ్బా, చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దాని విషయమై ఏడ్చాడు. అసలు ఏంటా పట్టణం? ఆ పట్టణం అన్నాడు. ఏంటా పట్టణం? దీన్ని చూసి ఏడ్చాడు. బ్రదర్, దీన్ని చూసి ఏడ్చాడు. మీరు ఇంకా పైనంత చదువుకుంటే ఉండింది. వినండి, నేను చెప్తున్నాను. ఏ పట్టణం తెలిసింది? అది యెరూషలేము పట్టణం. హల్లెలూయా. యెరూషలేము పట్టణమును చూసట ఏడ్చాడటండి. ఎందుకు యెరూషలేము పట్టణాన్ని దేవుడు చూసి ఏడ్చాడు? ఈ చివరి దినాల్లో, ఎంతి దినాల్లో దేవుడు బిడ్డలారా, యెరూషలేము అనగా అర్థం ఏంటో తెలుసా? సంఘం. యెరూషలేము అనగా అర్థం ఏంటంటే సంఘం. సంఘం అంటే ఎవరు? సంఘం అంటే ఎవరు అండి? మనమే. దేవుడు ఏంటంటే ఈ పట్టణాన్ని చూసి ఏడ్చాడంటే సంఘాన్ని చూసి దేవుడు ఏడుస్తున్నాడు. సంఘాన్ని చూసి ప్రభు బాధపడుతున్నాడు. సంఘాన్ని చూసి ప్రభు ఎన్ని దినాలు, ఎన్ని రోజులు ఏడుస్తున్నాడో ప్రభులు వారు తెలుసా? సంఘాన్ని చూసి దేవుడు ఏడుస్తున్నాడండి. సంఘం అంటే ఎవరో తెలుసా? నీవు నేను ఉన్నదే సంఘం. ఈ సంఘాన్ని చూసి ప్రభు ఏడుస్తున్నాడట. ఎందుకు దేవుడు సంఘాన్ని చూసి ఏడుస్తున్నాడు? దేవుడు ఎందుకు సంఘాన్ని చూసి బాధపడుతున్నాడంటే, సంఘంలో కొన్ని జరగవలసినవి కొన్ని జరుగుతున్నాయి. సంఘంలో ఉన్న వ్యక్తులు సరిగ్గా ఉండడం లేదు. సంఘంలో విశ్వాసం సరిగ్గా ఉండడం లేదు. సంఘం అంతా పరిశుద్ధాత్మతో నింపబడడం లేదు. సంఘం ఎవరు క్రమమంతా అక్రమం చేసేస్తున్నారు. ఏడుస్తున్నాడు ప్రభు అండి. దేవుని బిడ్డలారా, సంఘం ఎవరు వస్తున్నారా? ఈ సంఘాన్ని చూసి కూడా ప్రభు ఈ రోజు ఎంతో ఏడుస్తున్నాడు. ప్రభు బాధపడుతున్నాడు. ఎందుకు బాధపడుతున్నాడో తెలుసా? అయ్యో, ఈ వ్యక్తి సరిగ్గా ఉండటం లేదు. ఈ వ్యక్తి మారు మనసు పొందటం లేదు. ఈ వ్యక్తి సరైన క్రమంగా పాటించడం లేదే. ఏడుస్తున్నాడు ప్రభు. ప్రభు ఏడుస్తా ఉన్నాడు సంఘాన్ని చూసి. ప్రభు బాధపడుతున్నాడు. ఎప్పుడు ఈ వ్యక్తి మారేది? ఎప్పుడు ఈ వ్యక్తి మారు మనసు పొందేది? ఎప్పుడు ఈ వ్యక్తి సరైన క్రమంలోకి వచ్చేదని ప్రభువు ఆ పట్టణాన్ని చూసి ఏడ్చినట్లు ఈ శుకి యొక్క ఆదివారం పొందిన సంఘాన్ని చూసి ప్రభు ఏడుస్తున్నాడు. ఎన్ని దినాలు ప్రభుని ఏడిపిస్తున్నామో మనం? ఎన్ని రోజులు బట్టి ఏడిపిస్తున్నామో ప్రభును మనం? దేవుడిని గురించి ఏడుస్తున్నాడు సుమా. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈ మూడవ పునరుద్ధరణ పారాధనకు వచ్చిన విశ్వాసులారా, ప్రభు నిన్ను చూసి ఏడుస్తున్నాడు. నిన్ను చూచి ప్రభు ఏడుస్తున్నాడు. ఏ పాస్టర్ గారు ఎందుకు ప్రభు నన్ను చూచి ఏడుస్తున్నాడంటే చెప్పనా? నువ్వు ఈ రోజన్నా ప్రార్థన చేస్తావేమో, చేయడం లేదు. ఎన్ని వర్తమానాలు తొలిపోతుంది నీ జీవితం. ఈ రోజన్నా వాక్యం చదువుతావేమోనని, ఈ రోజన్నా దేవుని కోసం నిలబడతావేమోనని,
నిన్ను నువ్వు ఈ రోజున ప్రభుకు సరైన రీతిగా అప్పగించుకుంటావేమోనని ప్రభు ఏడుస్తున్నాడు నీ గురించి. ప్రభు ప్రాధాన్యపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. ఒక మీ అమ్మ కానీ మీ తల్లిదండ్రులు కానీ నేను చూసి ఏడుస్తా ఉంటే నువ్వు వారములేవయ్యా, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటావు. దేవుని బిడ్డలారా, అదే విధంగా ప్రభు నిన్ను చూసి ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు తెలుసా? నీలో వాక్యం లేదు, నీలో ప్రార్థన లేదు. పాపాన్ని విడిచిపెట్టు, లోకాన్ని విడిచిపెట్టు, ఫ్రెండ్స్ ని విడిచిపెట్టు. నీకున్న దాంతో వ్రాలాడుతూ ఉంటావు, పట్టుకొని ఉంటావు, విడిచిపెట్టని అనుభవం. షార్ట్స్ అని, ఇన్స్టాగ్రామ్స్ అని, వాట్సాప్ అని. అయ్యో ప్రభు నీ గురించి ఏడుస్తున్నాడు. దైవజనమా, నిన్ను చూసి ప్రభు బాధపడుతున్నాడు, నిన్ను చూసి ప్రభు దుఃఖపడుతున్నాడు, నిన్ను చూసి ప్రభు సంతోషంగా లేడు, నిన్ను చూసి ప్రభు హ్యాపీగా లేడు, నిన్ను చూసి ప్రభు ఏడుస్తున్నాడు, క్రైయింగ్, ఏడుస్తున్నాడు. ఈ వ్యక్తి ఈ రోజన్నా మారుతాడేమో, ఈ రోజన్నా మార్పు చెందుతాడేమో, ఈ రోజన్నా సరైన క్రమంలోకి వస్తాడేమో, ఈ రోజున తన జీవితాన్ని అప్పగించుకుంటాడేమో, ఈ రోజున అప్పగించుకో దేవుడికి, ఈ రోజున లోపడతాడేమో, ఈ రోజున మందిరానికి క్రమంగా వస్తాడేమో, చాటింగ్ మానేస్తాడేమో. ప్రభు నీ గురించి ఏడ్చి 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 సొమ్మసిల్లిపోతున్నాడు ఆయన. నువ్వు హ్యాపీగా ఉన్నావు, నువ్వు సంతోషంగా ఉన్నావు, చక్క 3 పూట్ల తింటున్నావు, చక్క పడుకుంటున్నావు, నీకు ఏమాత్రం చల్లమే లేదు, నీకు ఏమాత్రం తక్కువ లేదు, నీకు ఏమాత్రం బాధ లేదు. హ్యాపీ, ఎంజాయ్. ఎందుకంటే నీకు ప్రభు కళలు కనబడటం లేదు, నీకు ప్రభు కళలు నీకు కనబడటం లేదు. నువ్వు ప్రభుని చూస్తే గనక, ఆయన ఏడుపుని చూస్తే గనక నువ్వు కూర్చోవు. ప్రభువా నన్ను క్షమించు, నా గురించి ఎందుకు ఏడుస్తున్నావు ప్రభువా, నన్ను క్షమించు ప్రభు అని నీ జీవితాన్ని ఈ రోజు నువ్వు అప్పగించుకోగలుగుతావు. ఎందుకంటే నువ్వు ఎలా వచ్చావో అలానే వెళ్ళిపోతున్నావు. ఇక్కడ బాగానే ఉంటావు, గంట అరగంట, ఇంటికి వెళ్ళగానే సినిమాలు, ఇంటికి వెళ్ళగానే షోలు, వ్యర్థమైన మాటలు, ముస్లిం ముచ్చట్లు, ఇవన్నీ చూసి ప్రభు ఏడుస్తానే ఉన్నాడు. దైవజనుడు ఏడుస్తున్నాడని ఒక అర్థం ఉంది, మీ తల్లిదండ్రులు నీ గురించి ఏడుస్తుండే ఒక అర్థం ఉంది, నీ బాస్ ఏడుస్తుండే ఒక అర్థం ఉంది, నీ భర్త, నీ బిడ్డలు, గ్రామం ఏడుస్తున్న ఒక అర్థం ఉంది. దైవజనాంగమా, ప్రభులు వారంటున్న మాట ఏంటో తెలుసా? నిన్ను గూర్చి ప్రభు రోదన చేస్తున్నాడు, నిన్ను చూసి ప్రభు ఏడుస్తున్నాడు. ఎందుకు ప్రభు ఏడుస్తున్నాడు తెలుసా? నువ్వు సరిగ్గా మారవే, సరిగ్గా లోపడవని ప్రభు నీ గురించి క్రైంగ్ ఏడుస్తున్నాడు. ఏడ్చి 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 ఆయన కన్నులో గుంటలు పడిపోతుంది. ఎన్ని రోజులు నీ కోసం ఏడుస్తున్నాడా? యెరూషలేము పట్టణాన్ని చూచి ఏడ్చి దాని విషయమయ్యాట, నీ విషయమై ప్రభు ఏడుస్తున్నాడు, నీ విషయమై ప్రభు ఏడుస్తున్నాడు. అంటే ఎంతకాలం ప్రభుని ఇంకా బాధ పెడతావు? నువ్వు సినిమాలు చూసినప్పుడల్లా, నువ్వు నుంచి బూతు మాటలు మాట్లాడినప్పుడల్లా, వ్యర్థమైన జోక్స్ వింటున్నప్పుడల్లా, ప్రార్థన చేయనప్పుడల్లా, వాక్యం చదవనప్పుడల్లా, చాటింగ్ చేసుకుంటున్నప్పుడల్లా ప్రభొక్కరే గుండెలు పగిలిపోతున్నాయి దేవుడికి. ఈరోజు దేవుని జనాంగమా, ప్రభు కారుస్తున్న కన్నీరు నువ్వు తొడవగలిగితే, ఆయన కారుస్తున్న కన్నీరు నువ్వు తొడవగలిగితే 2026 నీ జీవితం ఒక ఆశీర్వాదకరంగా మార్చబడింది. 2025 అంటే శాపం, 2025 అంటే ఆర్థిక పరిస్థితి, 2025 అంటే కుటుంబెట్లాడటం, తిప్పలు, నిందలు, అవమానాలు, వెలువెనబడిన స్థితి, ఎక్కడ చూస్తే బొంగలా ఉండిపోయో. ఈ 2025 యొక్క ఆఖరి నెల వచ్చేస్తున్నా అప్పగించుకుంటే గనక 2026 నీ చరిత్ర ప్రభు మారుస్తాడు. హల్లెలూయా. ఇదే నీ జీవితం అనుకోమాక, ఇదే నా పరిస్థితి అనుకోమాక, ఇక ఇంతేనా నా బిడ్డల భవిష్యత్తు, నా భవిష్యత్తు ఇంతేనే బ్రతుకు, వాళ్ళ మీద వీళ్ళ మీద సరిగితే ఏమి రాదు. ఒక్క
ఒక్కసారి ఈరోజు ఆగి ఇక్కడ ప్రభువా నన్ను క్షమించు, నా విషయమే నువ్వు ఏడవకూడదు ప్రభువా, నా విషయమే నువ్వు దుఃఖపడకూడదు ప్రభువా, నా విషయమే నువ్వు ఏడవకూడదు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. నీ విషయమే ప్రభు ఈరోజు సంతోషపడతాడు. హల్లెలూయా. నా ప్రభువు వారు అంటున్న మాట, నా యేసు ప్రభువు వారు అంటున్న మాట ఏంటో తెలుసా? నిన్ను చూసి ప్రభు సంతోషపడాలనుకుంటున్నాడు, నిన్ను చూసి ప్రభు ఆనందించాలనుకుంటున్నాడు, నిన్ను చూసి ప్రభు గంతులు వేయాలనుకుంటున్నాడు. నువ్వు ప్రతిరోజు ప్రభుని దుఃఖపెడుతున్నావు, ప్రతిరోజు ఏడిపిస్తున్నాను దేవుణ్ణి. నువ్వు ప్రతిరోజు దేవుని ఏడిపిస్తున్నావంటే ప్రభు నీకేం అద్భుతం చేయగలడు? నీ జీవితంలో ప్రభు ఇంకెక్కడ కార్యం చేయగలడు? ఆయన ఏమైనా చేయగలట, కథ మొత్తం మార్చగలట. ఎలా మార్చగలడు? ఏడిపిస్తున్నా ప్రభు అని. ఓకే డన్, కానీ ఓకే నీ విధానం నీదే. వింటున్నావు వెళ్తున్నావు వస్తున్నావు, వింటున్నావు వెళ్తున్నావు వస్తున్నావు, అంతవరకే. మార్చుకుందాం, నా స్థితి మారాలి అని మారడం లేదు. అందుకే కిందేమన్నాడు చదవండి అమ్మా. ఇంకా అదిగో నీవును ఈ రోజైనను సమాధానమైన సంగతులను, అబ్బా నీకెంత మేలు అంటున్న మాట. ఈ రోజున నువ్వు సమాధానమైన సంగతులు తెలుసుకుంటే గనక, ఈ రోజున నీవు గనక సమాధానమైన సంగతులు తెలుసుకుంటే గనక, అంటే ఆత్మ సంబంధమైన సంగతులు నీవు కానీ తెలుసుకుంటే గనక నీకెంత మేలు. నీవును ఈ దినం, అంటే ఈ రోజైనను ఈ దినమందైనను నీవు గాని సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుంటే నీకెంత మేలు, నీకెంత మేలు. నువ్వు ఏ సంగతులు తెలుసుకుంటూ తెలుసా? లోక సంబంధమైన సంగతులు, లోక సంబంధమైన విషయాలు, ప్రకృతి సంబంధమైన విషయాలు. సమాధానమైన సంగతులు అంటే ఆత్మ సంబంధ సంగతులు ఏంటి? ఆదివారం మాస్టర్ గారి ఆదివారం చూస్తాం, మళ్ళీ గుండిపోయి అంతే. ఇక శుక్రవారం క్రమం రావు, శనివారం క్రమం రావు, ఆరుకి రావు. నీ జీవితం ఆదివారం ఒక్కరోజు అప్పగించుకుంటావు. క్రమాలకి హాజరవ్వాలి. దైవజనం తొట్టు కట్టుబడి ఉండాలి. ఇది ఒక వృక్షం, హౌస్ ఆఫ్ పెంతుకోస్ ఇది ఒక వృక్షం. ఆ వృక్షం కింద నీడలో మనం ఉన్నాము. ఒక విత్తట ఈ కోడేటండి పొద్దుగూకులు నేను నన్ను కప్పు ఉంచుతావేంటి? పొద్దాకల పొద్దుగులు నన్ను కప్పు ఉంచుతావేంటి అంటుందండి ఈ కోడి. ఆ పిల్లలు, ఈ పిల్ల కోడితో అంటుంది, పొద్దుగులు నేను కప్పు ఉంచుతావేంటి మమ్మీ, పొద్దుగులు కప్పు ఉంచుతావేంటి? నేను ఈ దాంట్లో కప్పి ఉండను, నన్ను పొదగొద్దు వెళ్ళిపో అంటుందంట. ఆపత్తినం వచ్చినప్పుడు నీకు ఇది ఉపయోగపడేది, ఇదే నా దాగు చోటు, నా రక్షణ స్థలం అంటుందంట. లేదు అన్నది. ఓకే డన్. ఈ 6 పిల్లలు పెడితే ఒక పిల్ల బయటికి వెళ్ళిపోయిందంట. ఒక గుడిసెలో ఉంటారంట, గుడిసెలో ఉంటారండి కోడి పిల్లలు. ఈ గుడిసెలో ఉన్నప్పుడు ఏంటండి, ఇందుకు గుడిసె హఠాత్తుగా కాలిపోయిందండి. ఈ గుడిసె అండి హఠాత్తుగా కాలిపోయింది. ఈ గుడిసె ఎప్పుడైతే హఠాత్తుగా కాలిపోయిందోనండి, 5 పిల్లలు ఉన్నాయి కదండి, ఈ 5 పిల్లలు ఉన్నాయి కదా, ఈ తెల్లట అది కాలుకుంటూ 5 పిల్లల కౌగులు దాచిపెట్టింది. హల్లెలూయా. అది కాలిపోతుందంట. కాలిపోతూ 5 పిల్లల తన రెక్కలు భద్రపరిచిందంట. 6వ పిల్ల ఉంది చచ్చిపోయిందంట. ఈ మాట ఎందుకు చెప్పానో తెలుసండి? దైవజనుడు రెక్కల క్రింద ఉంటేనే నీకు కాపుదల. దైవజనుడు రెక్కల క్రింద ఉంటేనే నీకు కాపుదల. దైవజనుడు రెక్కల నీడలో ఉంటేనే నీకు ఆశ్రయం. దైవజనుడు రెక్కల దగ్గర ఉంటేనే నీకు అదొక ఆశ్రయపురం. ఆశ్రయపురం అది. ఆ కోడి వెళ్ళిపోయింది, చచ్చిపోయింది.
దైవజనుడు ఒక ప్రక్కన కాలిపోతూ ఉంటాడు, మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. ఒక ప్రక్కన దైవజనుడు కాలిపోతూ ఉంటాడు, మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. ఉపవాసాలతో అందరూ తిట్లతో నిందలతో ఆయన కాలిపోతూ ఉంటాడు, నిన్ను కాపాడుతూ ఉంటాడు. నువ్వు వెళ్ళిపోతే నాకెందుకు, నువ్వు రాకపోతే నాకెందుకు అనే దైవజనుడు కాదు ఇది. నువ్వు ఎప్పుడన్నారా కానీ దశభాగం మాకు అది మాత్రం అడుగుతాను. అలాంటి సేవలు కాదు ఇది. నువ్వు రాకపోతే అడుగుతాడు, నువ్వు సరిగ్గా ఉండకపోతే అడుగుతాడు, ప్రార్థన చేయకపోతే అడుగుతాడు, వాక్యం చదవకపోతే అడుగుతాడు, నువ్వు ఫెయిత్లో కంటిన్యూస్గా రాకపోతే అడుగుతాడు, ఉపవాసం ఉన్న అడుగుతాడు, మరి గట్టిస్తాడు, మరణ చేస్తాడు. అతడే దైవజనుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆలోచించుకోవాలి ఒకసారి. కాపుదలండి, దైవజనుడు రెక్కల నీలో ఉంటేనే కాపుదల. అందుకని అంటున్నాడు, ఈ దినమందైనను ఈ రోజైనను సమాధానమైన సంగతులు నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, తెలుసుకుంటే గనక అసలు నీకెంత మేలు, నీకెంత మేలు, ఎంత మేలు. ఏం తెలుసుకున్నావు నువ్వు? సంఘ విషయాలు తెలుసుకున్నావా? ఆత్మ సంబంధమైన సంగతి తెలుపు. ఇంకొక 31 రోజులు అయితే మరలా జనవరిలోకి వెళ్ళి కొత్త సంవత్సరంలోకి వెళ్ళిపోతామే. కొత్త భూమి, కొత్త ఆకాశం, ఏదంటే పాతయే, నువ్వే కొత్త వ్యక్తిగా మారాలి. ఆలోచించుకోవాలి ఒకసారి, మనం పరీక్షించుకోవాలి ఒకసారి. మనం ఎలా జీవిస్తున్నాం, ఎలా ఉంటున్నాం, ఎలా మనం నడుచుకుంటున్నాం, మనకు మనం పరీక్షించుకోవాలి, మనకు మనం పరిశీలన చేసుకోవాలండి. ఈ దినమైనైనా సమాధానమైన సంగతులు తలుచుకోండి. కింద చదవడిన తర్వాత 43 వచనం చదవమ్మా. 43 వచనం. ప్రభువు నిన్ను దర్శించిన కాలము మీరు ఎరగకుంటివి గనుక, ప్రభువు నిన్ను దర్శించిన కాలము అమ్మా వినండి. ప్రభువు దర్శించే కాలం ఇది. ఏ కాలం ఇది? శీతాకాలం కాదు, ఇది చలికాలం కాదు, ఇది ఎండాకాలం, వర్షాకాలం. ప్రభువు దర్శించే కాలం ఇది. ఇది ఏ కాలమో తెలుసా? చదువు మళ్ళీ ఒకసారి అందరూ శ్రద్ధగా చదవండి. ప్రభువు నిన్ను దర్శించు కాలం ఇది. హల్లెలూయా. ఇది శీతాకాలం, వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం కాదు సుమా. ప్రభువు దర్శించే కాలం ఇది. ప్రభువు దర్శించే కాలం నువ్వు ఎరగాలి, దర్శించబడాలి. ఇది దర్శించబడే కాలం, ప్రభు నిన్ను సంధించే కాలం, ప్రభువు నీ హృదయాన్ని తట్టే కాలం ఇది. ఇది నిన్ను నీవు ఆత్మీయ జీవితాన్ని సిద్ధపరచుకునే కాలం, ప్రభు వచ్చే కాలం ఇది, రక్షించబడే కాలం ఇది. మనం ఎలా ఉంటున్నావు? నాకేం సంబంధం లేదండి, అంత వచ్చాను. వాక్యం చేత ప్రభు నువ్వు దర్శిస్తున్నప్పుడు నువ్వు దర్శించబడుతున్నావా? ప్రభు దర్శించే కాలమని ఎరగగలగాలి నీవు. ప్రభు నాతో ఈ దినం ఎంత స్పష్టంగా మాట్లాడారు ప్రభు. నన్ను మీరు దర్శిస్తున్నా కానీ నేను లోపడలేకపోతున్నాడు ప్రభు అని. నన్ను సరిచేయండి ప్రభు. ప్రభు దర్శించే కాలం ఇది. ఆ చదువు తర్వాత, నీవు ఎరగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి అబ్బా ముట్టడి వేసి అన్ని ప్రక్కలను అరికట్టేసి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి చాలికైన భయంకరంగా ఉంటే మాటలు. ప్రభు దర్శించే కాలం నీవు గనక లోపడలకు నిన్ను కట్టి చుట్టూ, అంత స్పష్టంగా రాసి చూడండి, నీ శత్రువులు చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి మొత్తం శత్రువుల ప్లాన్ మొత్తం. శత్రువు ఎక్కడికి దారులన్నీ మూసేస్తాడు, శత్రువుని ముట్టడేసేస్తాడు అంతే. కుడి పక్కన, ఎడం పక్కన, తూర్పు, ఉత్తరం, దక్షిణం మొత్తం చుట్టుముట్టేస్తాడు అంతే.
శత్రు మొత్తం చుట్టుముట్టేస్తాడు నిన్ను. పరీక్షించుకో. ఈరోజన్నా పరీక్షించుకో. ఈరోజన్నా బలిపీఠం కట్టుకో. ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మార్చబడు. ఈరోజు ప్రభువా మీరు దర్శించినా కానీ లోపడలేకపోతాను. ఎన్ని వర్తమానాలు, ఎన్ని ఉపదేశాలు అయినా నీవు దర్శిస్తున్నా కానీ నేను లోపడలేకపోతున్నా ప్రభువా. దేవుడు నేను దర్శించే కాలం ఇది. నేను దర్శిస్తున్నాడు ప్రభు. కొంతమంది కళ్ళ ద్వారా దర్శిస్తారు, కొంతమంది దర్శనముల ద్వారా, కొంతమంది దైవజనుల ద్వారా ప్రభు దర్శిస్తున్నా కానీ నువ్వు లోపడదు. ప్రభు నేను దర్శిస్తున్నాడు. స్పందన లేదు, చలనం లేదు. నేను ఒక వ్యక్తిని కానీ ఒక వ్యక్తి దేవుని చేత దర్శించబడితే అతని లైఫ్ ఎన్కౌంటర్ వేరుగా ఉండిపోద్ది. వాక్యం చేత ప్రభుని దర్శిస్తున్నాడు ప్రతి ఆదివారం, శుక్రవారం దర్శిస్తున్నాడు దేవుడు నిన్ను. మరి దర్శిస్తున్నప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? మనసుని ఇంకా కఠినం చేసేసుకుని బ్రతుకుతున్నావు. నువ్వు మనసుని ఇంకా గట్టిగా చేసేసుకున్నావు, కఠినం చేసేసుకుంటున్నావు నీ మనసుని. నాకు కాదులే వాక్యం, నా గురించి కాదులే వర్తమానం, నా కోసం కాదులే వర్తమానం అనుకుంటున్నావు. అది ఎన్ని దినాలు అనుకుంటావు? అలా ఎన్ని రోజులు అనుకుంటావు? నీ విషయమే ప్రభు ఏడుస్తున్నాడు. నీ విషయమే ప్రభు ఏడుస్తున్నాడు. నువ్వు ఇంకా మారు మనసు పొందట్లేదని, రక్షణలోకి రావట్లేదని, పరిశుద్ధాత్మతో నింపబడట్లేదని, ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిగా, సమాధానమైన సంబంధమైన వ్యక్తి నువ్వు మార్చబడట్లేదని, నువ్వు దేవుడు దర్శిస్తున్నా కానీ దర్శనానికి లోబడట్లేదని ప్రభు ఏడుస్తున్నాడు. ఆలోచించుకో. ఈ రోజన్నా ప్రభు అందుకే మన ఈ సంవత్సరం అవతల పూర్వ సంవత్సరం రాసి నీ వలే మారే వరకు నన్ను దర్శించు, దర్శించు, నన్ను దర్శించు, దర్శించు, నన్ను దర్శించు, దర్శించు, నన్ను దర్శించు, దర్శించు, నన్ను దర్శించు. నీ రూపం వచ్చే వరకు నన్ను దర్శించు. యేసు రూపం వచ్చేంత వరకు దర్శించయ్యా. నేను నీ వలే మారేంత వరకు నన్ను దర్శించిన ప్రభు దర్శిస్తాడు. ఉదయకాలమే లెగక ఎన్ని రోజులు అయిపోయింది కదండి. ఉదయకాలమే ప్రార్థన చేయక ఎన్ని దినాలైపోయింది. వాక్యమే తెరవక ఎన్ని రోజులు అయిపోయిందో. ఏమనంటే నాతో అంటే చాలా బిజీ. ఏంటంటే బిజీ అంట. ఏంటి బిజీ? అన్ని ఇంట్లో పనులన్నీ చేసుకోవడానికి ఒప్పుకుంటుంది, ఉద్యోగం చేసుకోవడానికి ఒప్పుకుంటుంది, దేవుని బైబిల్ వాక్యం చదవటానికి ప్రార్థన చేసుకోవడానికి ఇంక బిజీ. వీళ్ళకి బిజీ అట్ట అయిపోతున్నారు కొంతమంది అండి. అప్పుడు నేను అంటాను ఏంటో తెలుసండి, నీ ప్రార్థన వింటాను కూడా ప్రభు బిజీ. నువ్వు కన్నీటితో ముత్యాలాగా కాల్చినప్పుడు అమ్మా అయ్యా బిజీ, ఐ సో బిజీ అంటాడు దేవుడు కూడా. నువ్వు ప్రభుకేమో బిజీ బిజీ అని చెప్పేస్తావు, నీ ప్రార్థన మాత్రం ప్రభు వినేయాలా? అసలు ఆలోచించండి. అన్నిట్లో బిజీ బిజీ బిజీ. టైం లేదండి, టైం లేదండి, టైం లేదండి. ప్రభు అంటున్న మాట తెలుసా? నీకు కార్యం చేయడానికి కూడా ప్రభుకు టైం లేదు. నీకు కార్యం చేయడానికి కూడా ప్రభుకు టైం లేదండి. నువ్వు ప్రభుకేమో నేను బిజీ పాస్టర్ గారు, నేను బిజీ ప్రభు అని చెప్పేశా. ఆలోచించండి ఒకసారి. నేను నువ్వు ఈరోజు ఒకసారి
ఒకసారి ప్రశ్నించుకోవాలండి. మనం మన ఆత్మస్థితి ఒక్కసారి పరీక్షించుకోవాలి. నేనేం చేస్తాను? నేను చేసేది కరెక్టేనా? అసలు నేను మాట్లాడేది కరెక్టేనా? నేను చూసేది కరెక్టేనా? నేను వినేది కరెక్టేనా? నేను ఆలోచించేది కరెక్టేనా? నీకు నువ్వు ఒకసారి పరీక్షించు. ఎన్ని దినాలు, ఎన్ని రోజులు? ఈరోజు ప్రభు దర్శిస్తున్నాడు, అలానే వెళ్ళిపోతాం. అలా రోజులు, అలా నెలలు, అలా అందుకే కొంతమంది జీవితంలో అద్భుత కార్యాలు ఎందుకు జరగవు? ప్రభు కార్యాలు చేయడానికి సంసిద్ధులు, ప్రభు చేయడానికి సంసిద్ధులు. ప్రభు ఎందుకని మరి? దేవుని దర్శనానికి లోపడు, దైవజనుడు దర్శనానికి లోపడు. మీది మీదే, మాది మాది. మీ సేవ మీదే, మాది మాది. అలా ఉన్నారు కొంతమంది ఈ రోజుల్లో. ఆయన దర్శనమే మా దర్శనం, ఆయన పిలిపే మా పిలుపు, ఆయన విధానమే మా విధానం. కొంతమంది అంటే మిమ్మల్ని పిలిచాడండి ప్రభు, మమ్మల్ని పిలవలేదు అంటున్నారు. మీరు సేవ చేస్తున్నారు, మేము కాదు. ఎందుకు కొత్త రకమైన మాటలు అంటున్నారు? హల్లెలూయా చెప్తాం కొంచెం. హల్లెలూయా. అందరికీ నడువు నొప్పులే పాపం. పాస్టర్ గారి కంటే విశ్వాసం నడువు నొప్పులు వచ్చేస్తాయి ఎక్కువ. అది అంటే అర్థం కావట్లే. మరి శుభ్రం చక్కగా మెత్తగా ఆనుకున్నా, చక్కగా ఆనుకొని చక్కగా దిబ్బరొట్లాగా చక్కగా అసలు ఈ వారం బయట పెడదాం అనుకున్నాం కూటం. నిజం, బయట పెడితే మీకు తెలిసి కొంచెం ఎండలో కూడా ఆరాధన చేస్తే కొంచెం చల్లగానే ఉంటుంది కదా. కష్టపడలేకపోతున్నామండి. సుఖానికి అలవాటు పడిపోతున్నాం మనం. సుఖం రాంగరంలో ప్లేస్ చూసుకోవాలి. రాంగరమ్మ షర్ట్, అయ్యో గోడ పక్కన వాళ్ళు కూర్చునిపోయారా, అయ్యో షర్ట్. రాంగర ఫ్యాన్ చూసుకోవాలి, లైట్ చూసుకోవాలమ్మో. మరి ఏమో మీరు జీవితాలు ఆపేస్తారులాయే. మరి అట్టుండకూడదండి. కష్టపడాలండి, మోకరించగలగాలండి, చేతులు ఎత్తగలగాలండి దేవుని కోసం. ఇంట్లో ఉంటే అవ్వదు. ఇంట్లో అంత మన సౌకర్యం. దేవుని మధ్యలోకి రాగానే మన సౌకర్యం చల్లదు కదా. మళ్ళీ కొట్టుకోవాలి శరీరాన్ని. పాస్టర్ గారు నీకేమైనా పని ఉందా, పని చేయమంటారా? ఎంత పని ఉంటుంది కాంపౌండ్లో. పని చేయొచ్చు, అయిపోగానే తిరుక్కుని వెళ్ళిపోతారు. కొంతమంది భార్యలు, కొంతమంది భర్తలు, కొంతమంది పిల్లలు. మరి 20 మంది పిల్లలు పోషిస్తున్నారు ఆ ఇళ్లలో. నేను తండ్రి అయిన దేవుడు ప్రేమ ఎప్పుడు చెప్తానా? ఇక అంతే, లెగెత్తే బయలు ముందే పైకేసేస్తారు, చెప్తాను వేసేస్తారు అంతే. చెప్పడం కూడా అవ్వదు. ముందే వేసేయటం అంతేగా. ప్రైజ్లో లైన్లో నిలబడతారు, ఇక ప్రార్థన చేయాలి. అర్థం చేసుకున్నా అంతే. వీళ్ళకి పని ఎక్కువ ఉందంటే ఏదో పని, పొద్దుగులు పనేనా. భర్త ఉంటాడు, సచ్చిదాగా ఉంటాడు, బిడ్డలు సచ్చిదాగా ఉంటారు. ఆదివారం ఒక్కరు రాటే, ఇక మళ్ళీ ఈ కాంపౌండ్ మొహం చూసేది ఆదివారం. ఇక అంతే, అంత అయిపోతుంది మన జీవితం. మార్చుకోండి ఈరోజు. మన ఆత్మీయ జీవితాన్ని ఈ రోజైనా ఒకసారి మార్చుకోవాలండి. నేను ప్రభు దర్శిస్తాను. ప్రభు నీ గురించి ఏడుస్తున్నాడు. ఇంకా నువ్వు ప్రభు ఏడిపిస్తావా? యెరూషలేమును చూసి ప్రభు ఏడ్చినట్లే నీ ఆత్మీయ జీవితాన్ని చూసి ప్రభు ఏడుస్తున్నాడు. నీ ఆత్మీయ జీవితాన్ని చూసి ప్రభు రోదన చేస్తున్నాడండి. నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని చూసి, నీ భక్తి జీవితాన్ని చూసి, నీ పరిశుద్ధమైన జీవితం లేక ప్రభు ఏడుస్తున్నాడు నీ గురించి. ఎన్ని రోజులు, ఎన్ని దినాలు ప్రభుని ఏడిపిస్తూ ఉంటామండి మనం. ఎన్ని దినాలు ప్రభుని మనం ఏడిపిస్తూ ఉంటాం.
వాక్య పంచులోకి రాక ఎన్ని దినాలు నేర్పిస్తున్నాడు మనం ప్రభుని. మిమ్మల్ని ఈ ఉదయం ఒకసారి రికల్క్ చేసుకోండి, పరిశీలించుకోండి ఒకసారి. మీరు ఒకసారి నేను చేసేది కరెక్టేనా, దైవజనులకు నేను సహకరించకపోయినా కరెక్టేనా, ఇది నాకు వాక్యం చదవకపోయినా నాకు నచ్చుతుందా, ప్రార్థన చేయకపోయినా ఓకే, కుటుంబ ప్రార్థనలో ఉండకపోయినా, కుటుంబ ప్రార్థన చేసుకోలేకపోయినా, వ్యక్తిగత ప్రార్థన చేసుకోలేకపోయినా, ప్రతిరోజు దేవుడి గురించి ఏడుస్తున్నాడు. నెంబర్ 2, దేవుని సమాధానమైన సంగతులు ఏ దినమైనా గ్రహించు. నెంబర్ 3, నీకెంత మేలు. నెంబర్ 4, దర్శిస్తున్న కాలం లోబడు. ఇంకా లోబడకపోతే ఎవ్వరు నిన్ను మార్చలేడు. లోబడకపోతే ఎవ్వరు నిన్ను మార్చలేడు. దైవజనుడైనటువంటి మోషే ఫరోని ఎన్నిసార్లు దర్శించాడు తెలుసండి? లోబడలా, కఠినత్వం చేసేసుకున్నాడు ఫరో. నేను లోబడను, నేను వెళ్ళలేమను ప్రజలు అంటున్నాడు. దేవుడు దర్శిస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, మాత్కాల ఎర్ర సముద్రం 2 పాయలు అవుతుంది. ఇవన్నీ ఫరో చూస్తున్నాడు. ఫరో అయినా కానీ ప్రజలు వెళ్ళేమట్లా కఠినం చేసేసుకుంటున్నాడు. కప్పలు పంపించాడు, అయినా కానీ మారట్లా, లోపడట్లా. నీకు ఏం జరిగింది తెలుసా? ఎప్పుడు ఐగుప్తులు అసలు ఘోష అనేది తెలియలేదంటండి. అందరూ పడుకున్నప్పుడట ఐగుప్తులు అంట మహాఘోష పుట్టిందంట. ఎవ్వరు వినలేదంట ఇప్పటికొచ్చి ఆ ఘోష. అంత భయంకరంగా దేవుడు పనిచేసాడంట అక్కడ. దేవుడు దర్శిస్తున్నా కానీ ఫరో లోబడట్లేదండి. ఇక ఫరో నా దారిలోకి రావాలని దేవుడు తిప్పలు పెట్టించాడు. ఇక మనం కానీ దేవుడి దారిలోకి రావనుకోండి, ఆయన ఎట్ట లాక్లలో లాక్కొస్తాడు. కొంతమంది మేము చెప్తే లోపడరు. అందుకే మేము ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తాం. ఫేతో చేతులు ఎత్తు ఉపవసించి మోకరించి కన్నీటితో ప్రార్థన చేస్తా ఉంటాం. అప్పుడు ఎటు పోయిన బండి ఎక్స్ప్రెస్ ప్యాసింజరా వచ్చి పడతారు. అప్పుడు ఎప్పుడు తెలుసుకుంటారు? అంత అయిపోయిన తర్వాత అయ్యో ఇంకా అంతే కదా, ఇంకేముందండి, ఇంకేముంది, ఉన్నప్పుడే అనిమని ఉండాలంట. అణిగి మనం ఉండం, మనం ఎగురుతాం. గాలిపటం అండి, గాలిపటం ఆ యొక్క వ్యక్తి చేతి ఉన్నంత వరకే క్షేమం. గాలిపటం తీగ వదిలేసరికి ఏమైపోద్ది? ఎటు పడితే వెళ్ళిపోద్ది. దైవజనుల చేతిలో ఉన్నంత వరకే నీకు క్షేమం. దైవజనుని విడిపించుకో, నేను వెళ్తా, నాకు ఇది నచ్చదు, నాకు అది నచ్చదు, నాకు ఇలాంటి చెట్లలోనో పుట్లోనో ఇరుక్కుపోతాం మనం. సరి చేసుకోవాలండి. అందుకని మార్చుకోవాలి మన ఆత్మీయ జీవితాల్లో. ప్రభు నేను ఒక సరైన క్రమంలో ఉండలేకపోతున్నా ప్రభు, నేను జీవించలేకపోతున్నా ప్రభు, నేను భక్తి చేయలేకపోతున్నా ప్రభు, నేను సరిగ్గా నీ కోసం బ్రతకలేకపోతున్నా ప్రభు, నన్ను సరిచే ప్రభుని సరిచడానికి సంసిద్ధుడండి. ప్రభు నీ జీవితాన్ని కట్టడానికి సంసిద్ధుడు ఆయన. నువ్వు ఇంకా ఆటలాడుతూ ఉంటావు, నాకన్నీ తెలుసులే అనుకుంటావు. నువ్వు వాక్యం చెప్పిన ఒక ఉద్యమం రావాలి మనలో. నిజమే కదా, పశ్చాత్తాపం చేయాలి. ప్రభు నువ్వు దర్శిస్తున్నా కానీ నేను లోబడలేకపోతున్నా ప్రభు. ఆత్మ సంబంధమైన సంగతులు, సమాధానమైన సంగతులు నేను గ్రహించలేకపోతున్నా ప్రభు. నేను ఏమి గ్రహిస్తున్నావు? లోక సంబంధమైనవన్నీ గ్రహించేస్తున్నావు, కానీ ఆత్మ సంబంధం మాత్రం గ్రహించలేకపోతున్నా. ఏ దినమందైనా, అందుకన్నాడు ఏ దినమందైనా మార్పు చేద్దాం. హల్లెలూయా. ఈ రోజన్నా మార్పు చేద్దాం. ఈ రోజన్నా ప్రభుకు నీ జీవితాన్ని పూర్తిగా అప్పగించుకో. ఈ రోజన్నా సరి చేయబడు. ఒక మార్పు జరిగింది. ఒక సరైన క్రమంలోకి ప్రభు నడిపిస్తాడు. ఒక ఉత్తేజపరుస్తాడు, నిన్ను రేపుతాడు ప్రభు, నేను ఉద్యమపరుస్తాడు ప్రభు. నేను అయ్యా పడి స్థితి నుంచి లేపోయాను, భక్తిలో పడిపోయానయ్యా. మొన్నటి దినాన ఒక వారం క్రితం నాకు కళ్ళు వచ్చింది. ఒక 1.5 అవుతుంది. ఆ ఎదురుకు బాగానే ఉండేదామా, చచ్చిపోతున్నాడు కళ్ళు వచ్చింది నాకు.
అమ్మో ఏంటి అసలు ఎంత భయంకరంగా ఉంది నాకు. వాళ్ళ భర్త చెప్తుంటే వాళ్ళ భర్త ఏమో అవిశ్వాసి, వాడికి ఏం అర్థం కాదు. పొద్దుగుల రింగు దగ్గర కూర్చొని వస్తాడు ఆయన, ఏం అర్థం కాదు వాడికి అసలు. సరే ఏం చేద్దాం అని ప్రార్థన చేస్తున్నా, నాకు మళ్ళీ 3సారి వచ్చింది. సరే ఇంకా నేను ఏం చేశానంటే ఆమెకి ఫోన్ చేసి నీతో మాట్లాడుతాను, ఫేత్ తొమ్మిది ఫేత్ తొమ్మిది వచ్చిందా. వచ్చిన తర్వాత ఏంటమ్మా ఇలా వచ్చింది కళ అంటే, అమ్మో తమ్ముడు నిజమే తమ్ముడు, అలానే జరుగుతుంది తమ్ముడు, అసలు ఏం చేయాలి అర్థం కాదు. ఆటో ఎక్కించుకొని ఆ వాళ్ళ నుంచి ఆటో ఎక్కించుకొని అక్కడ కొద్దిగా వెళ్ళామన్న రాత్రి అది తెలుసా. అయితే అర్ధరాత్రి ఆమె మంచి మీదే ఉంటాను, ఏం లేదు ఇక తింటున్నాయి, మొత్తం అంత పచ్చడి అయిపోయింది మనిషి అంతా. మనమే బాప్తిజం ఇచ్చాం, ఎగురుతుంది పైగా. నాకు అంతా తెలుసులే అనుకో, ఏం చెప్తే కట్టట్టు మంత్రికి రామ్మా అంటే ఆహా అటు వెళ్తున్నాగా ఏమొస్తుంది అంటుంది. ఆడు మరి ఆయన పిలిచి మరి కోట పెట్టించుకోమ్మా అన్నమాట. పెట్టించుకోవాలా మనసు మీద ఏం తినట్లా, చెప్పినప్పుడు లోపలిపోతే ఏం చేస్తామని చెప్పన్నా. చెప్పినప్పుడు లోపడరు కొంతమంది, వెంటనే మాట ఎదురు సమాధానం కొంతమంది. ఇప్పటికన్నా మార్చుకోండి, జీవితాలు అప్పగించుకోండి దేవుడికి. నేను నిలబడతానయ్యా నీకోసం, నేను నీకు అప్పగించుకుంటానయ్యా, సరి చేసుకుంటానయ్యా. సరి చేయడానికి సంసిద్ధుడు ఆయన, నిన్ను బాగు చేయడానికైనా సంసిద్ధుడు ఆయన, నిన్ను మార్చడానికైనా సంసిద్ధుడు ఆయన. ఇకనైనా నీ భక్తిని, నీ యొక్క వాక్యపు జీవితాన్ని ఒక క్రమంలో పెట్టుకుందాం. ఇక నుంచి అయినా ప్రభు ఘనమైన కార్యాలు చేస్తాడు, అద్భుతం ప్రభు చేస్తాడు, ఊహించని కార్యం దేవుడు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు బిడ్డలారా, ఇక్కడ నుంచి లోపడండి, పరిశుద్ధమైన వాక్యం దేవుడు దీవించును గాక.